ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నం వెళ్ళి వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అప్పలరాజు గారి కుమారుడు బుల్లెట్ బండితో ఓవర్ స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్లో నిరుపేద గొర్రెల కాపరి ఒక అతను చనిపోయాడు. చనిపోతే దాని మీద కేసు అయింది. పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసును తప్పుదో పట్టించడానికి మాజీ మంత్రి అప్పలరాజు గారు అంటే అబ్బాయి తండ్రి ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. యాక్సిడెంట్ చేసిన కొడుకుని అక్కడి నుంచి తప్పించేసి ఆ ప్లేస్లో ఇంకొక కిరాయి మనిషిని పెట్టి కిరాయి మాట్లాడుకుని ఈ యాక్సిడెంట్ నేనే చేశానని అతనితో చెప్పించే ప్రయత్నం. దానికి సేమ్ సినిమాలో లాగానే దానికి 3-4 దొంగ సాక్షుల్ని పెట్టి గమని ఇతనే చేశాడని అతనితో చెప్పించే ప్రయత్నం ఇదంతా చేశారు. అల్టిమేట్గా మా ఆంధ్రజ్యోతి మా ఏబిఎన్లో కథనాలు కానీ లేకపోతే స్థానికంగా పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ కానీ తేల్చింది ఏంటంటే అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడని చేశారు. కేసు పెట్టారు. అతని మీద కేసు పెట్టారు. ఈ నేనే చేశానని చెప్పిన ఇంకొక వ్యక్తి మీద పెట్టారు. ఇలాంటి దొంగ సాక్ష్యాలు పెట్టి కేసును తప్పుదోవ పట్టించాడు అని ఆరోపణతో అప్పలరాజు మీద కూడా కేసు పెట్టారు. ఆల్రెడీ అప్పలరాజు గారి అబ్బాయిని పోలీసులు రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ పంపింది అతన్ని. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అసలు ఆయన ఏం మాట్లాడారో ఎందుకు మాట్లాడారో అసలు అది మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా అలాంటి మాటలు మాట్లాడొచ్చా అనేది కొంత ఆసక్తికరమైన మాటలే అవి. అంటే యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి, దానికి అంత ఇదిగా శిక్షించాలా అంటే ఎట్టుందంటే చస్తే ఉంటారు, చస్తూనే ఉంటారు మనుషులు అన్నాక దానికి అంత శిక్షించాలా అన్నట్టుగా ఉంది. నేను ఈ మాట అతిశయోక్తితో అనడంలా, ఈ మాట నేను అతిశయోక్తితో అనడంలా. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అన్నాడు ఆయన. అలాగే మరి సత్తునపల్లి ఆయన వెళ్ళినప్పుడు ఆయన జీపు కింద ఆయన కారు కింద పడి ఇంకొక ఆయన చనిపోయాడు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు, తప్పించే ప్రయత్నం చేశారు. బహుశా అప్పుడు కూడా ఇలాగే అనుకుని అవుతూనే ఉంటాయి యాక్సిడెంట్లు, మనుషులు నాకు సాగుకుండా ఉంటారా అని. వాళ్ళ ఎమ్మెల్సీ ఒక అతన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు, దళితుడిని డ్రైవర్ని. అప్పుడు కూడా అనుకుని ఉంటాడు చంపకుండా ఉంటారా, మర్డర్లు అన్నాక జరగకుండా ఉంటాయా. పైగా ఈ మధ్యకాలంలో డోర్ డెలివరీలు ఈ స్విగ్గీ జొమాటో ఇటువంటి డోర్ డెలివరీ కామన్ అయిపోయినాయి కదా, ఇది అలాంటిది అనుకున్నారేమో. ఆ మాటలు అసలు జనం దాన్ని చూసి ఆ మాటలు చూసి ఏమనుకుంటారనే కనీస ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదా అనే ఒక విమర్శలాగా కాదు. ఇలాంటి నాయకులు ఇలాంటి మాటలు కూడా మాట్లాడొచ్చునా, ఎంత తన పార్టీ వాడైతే. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు అరవ్ వర్మ సీదిరి అరవ్ వర్మ తను బుల్లెట్ మీద స్పీడ్గా వెళుతూ చేసిన యాక్సిడెంటు, ఒక పేద గొర్రెల కాపరి చనిపోయిన సందర్భం చూసాం. దాని మీద వాళ్ళ నాన్న చేసిన ప్రయత్నాలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, వీటన్నిటి మీద మనం చర్చను చూస్తున్నాం. మనతో చర్చలో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సీదిరి అప్పలరాజు గారి రాజకీయ ప్రత్యర్థి అక్కడ. అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఒకసారి చర్చలోకి వెళ్లే ముందు ఇది కాశీబుగ్గ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్, ఇప్పుడు నేను పట్టుకుని చూపిస్తున్నది ఎఫ్ఐఆర్ ప్లే చేయండి. కంప్లైంట్ రాగానే పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇస్తారు కదా, ఇది ఎఫ్ఐఆర్ ఇది. ఆ తర్వాత ఇది కేస్ డైరీ పార్ట్ 1 అని కాశీబుగ్గ పిఎస్లో అఫెన్స్ దీన్ని బేస్ చేసుకుని అఫెన్స్ అండర్ సెక్షన్ 105, 61 సబ్సెక్షన్ 2, 238, 240, 242, 249 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఎవరెవరి మీద అంటే సీదిరి ఆరవ్ సన్ ఆఫ్ అప్పలరాజు అండ్ సిద్ధార్థ్ త్యాది అనే ఇంకొక యువకుడు 25 years, అలాగే సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, వీళ్ళ మీద పెట్టారు. ఇందులో బాధితురాలు చనిపోయిన వ్యక్తి పేరు దుబ్బా ధనయ్య, గొర్రెల కాపరితను. ఇది విషయం. ఇంకో కొన్ని వివరాలు ఉన్నాయి, అవన్నీ మనకి ఇప్పుడు చర్చలో వస్తాయి. శిరీష్ గారు ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తారు, ఎందుకంటే వారి కాన్స్టిట్యున్సీ
ఈ విషయంలో ఫాలో అయి ఉంటారు. రైట్, ఎనీవే శిరీష్ గారు నమస్తే అండ్ రామకృష్ణ గారు నమస్తే అండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి వెళ్లే ముందు శిరీష్ గారు, అసలు ఈ కేసులో ఏం జరిగింది అసలు? 10th నైట్ అండి, శుక్రవారం నైట్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ టైంలో మాకు తెలియలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా రోజు ఏం జరుగుతాయో రోజు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లు చూస్తాం కదా. అవును. ఇక్కడ మాకు ఇండస్ట్రియల్ ఏరియా అని అప్పల్ రాజు గారి ఇంటికి 200 మీటర్లు, నాట్ కిలోమీటర్లు, 200 మీటర్ల దగ్గరలో ఉంటది ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక యువకుడు బైక్ ఢీకొని ఒక గొర్రెల కాపరి మృతి. ఓకే, ఆ యువకుడు ఒక తెలుగుదేశం ఒక వైఎస్ఆర్సిపి కోఆప్షన్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొడుకు. ఓకే, అంతవరకే న్యూస్ చూసాము. సరే, రోజు చాలా జరుగుతున్నాయి ఇందాక మీరు అన్నట్టు. ఓకే, వైఎస్ఆర్ కి చేశారా, ఏమైంది అంటే యాజ్ యూజువల్ ఆయన్ని పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయ్యాడు. ఆయనకి స్టేషన్ వెళ్ళి పంపించారు. పోలీసులు విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, అక్కడితో ఆగిపోయాం. మొన్న నైట్ అరౌండ్ 10:30, 11 ఆ టైంలో ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, మేడం గారు అదేంటండి అది చేసింది అప్పలరాజు గారి కొడుకు అంటున్నారు, మీకేమన్నా తెలుసా అంటే, చర్చ అదేం లేదండి, చేసింది ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు కొడుకు గాని అప్పలరాజు గారి అబ్బాయి కాదు, రాజకీయాలు అబద్ధాలు ఎందుకు చెప్పాలి, అప్పలరాజు గారి అబ్బాయి కాదని చెప్పి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కి రాత్రంతా ఈ మొత్తం అంటే ఈ సీసీ కెమెరాల ఫుటేజ్లు అవి బయటకు వచ్చినట్టున్నాయి. మొత్తానికి అప్పలరాజు గారి అబ్బాయే చేశారని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే అప్పటికి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయిని అబ్స్కండ్ చేశారు. జరిగింది ఏంటంటే 10వ తారీఖు రాత్రి 9:32 ఆ యాక్సిడెంట్ అయ్యింది. ఎలాంటి వాళ్ళైనా అంటే మామూలుగా ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఏజ్ అంటే వయసు బట్టి కూడా కాదు, ఏజ్ ఉద్యోగంలో ఉన్నా తన బైక్ ఢీకొని ఒక యాక్సిడెంట్ అయితే కనీసం మన మైండ్ ఒక అరగంట పనిచేయదండి, ప్యారలైజ్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక వ్యక్తి ప్రాణాలు మేము తీసేసామా బై యాక్సిడెంట్లు గానే కావాలని ఎవరు చేయరు, అందుకే దాన్ని యాక్సిడెంట్ అన్నారు అని. అలాంటిది 9:32కి అయితే 9:40 కల్లా అప్పలరాజు గారు కొడుకుని తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి, మా అబ్బాయి స్కిడ్ అయి పడిపోయాడు, ఏవో గాయాలు పొట్ట మీద, నుదుటి మీద, కళ్ళ దగ్గర, ముక్కు మీద అయ్యాయని డ్రెస్సింగ్ చేయించి 2 కుట్లు వేయించేసి 10:05 కల్లా ఒక స్కోడా కార్ లో ఆయన, ఇక్కడ టోల్ గేట్ ఉంది మా పలాస దగ్గరలో, స్కోడా కార్ లో కొడుకుని టోల్ గేట్ దాటించేశాడు. అంటే ఇదంతా అట్ ద మ్యాటర్ ఆఫ్ అంటే అక్కడ నుంచి అబ్బాయిని పికప్ చేయడం, ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి ఆ బైక్ దగ్గర నిల్చోపెట్టి ఆ అబ్బాయి చేశాడని చెప్పించడానికి ఒప్పించడం, అబ్బాయికి డ్రెస్సింగ్ అయిపోవడం, అబ్బాయిని ఊరు దాటడం అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 35 minutes లో అయిందంటే జస్ట్ ఇమాజిన్ అండి. నార్మల్ పర్సన్ ఎవరు 35 నిమిషాల్లోనే 3 నిర్ణయాలు తీసుకోరు. ఇంకొక నా ప్లేస్ లో పెట్టడం, ఇంకొక నా ప్లేస్ లోని సినీ పక్కిలో ఇంకొక నా ప్లేస్ లో పెట్టేయడం, అది రాత్రిపూట అయింది కాబట్టి. మళ్ళీ కొడుకుని డ్రెస్సింగ్ చేయించడం, కొడుకుని ఊరు దాటించడం, 30 నిమిషాల్లో ఎంత కిరాతకుడైనా, ఎంత ఐక్యూ ఉన్నవాడైనా ఫ్రీజ్ అవ్వకుండా ఒక మనిషి ప్రాణాలు తీసేది యాక్సిడెంట్ కూడా కాదంటే, ఆ అబ్బాయికి ఏదో కాలు చేయి విరగడం కూడా కాదు. అంటే అలాంటి పని చేసిన అప్పలరాజు గారు. అయితే మరి నిజంగా అంటే అదేదో అంటారు చూడండి, టైం బాగాలేకపోతే ఆల్రెడీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి సరెండర్ అయిపోతే మామూలుగా ఎవరైనా ఇంకా పోలీసులు కూడా తప్పు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎవరైనా కావాలని ఇంకొకటి చేసిన నేరాన్ని తన మీద వేసుకోరు కదండి. అది కూడా ఏంటి, కాలు చేతులు విరిగిన యాక్సిడెంట్ కూడా కాదు, అవతల పర్సన్ చనిపోయాడు. సో వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడుతుందో కూడా వాళ్ళకి ఐడియా లేదు. అంటే ఆ బలి పశువుగా చేసింది కూడా ఇంచుమించు వాళ్ళ అబ్బాయి వయసు ఉన్నవాడే అనుకుంటారు. అలాంటి వాడు వెళ్ళి నేను యాక్సిడెంట్ చేశాను అంటే నైటే పోలీసులకి వాళ్ళు ఏం చెప్పి ఒప్పించాడండి అతను ఇంకొక అతన్ని నేనే చేశాను అని చెప్పడానికి? అదే ఇప్పటికీ ఒక అదేంటండి అసలు అర్థం కావట్లేదు. ఎలాంటి తండ్రి అయినా పోనీ ఆయన ఇరుక్కున్నాడంటే సరే, స్వామి భక్తుని అప్పలరాజు గారి గురించి నేను వెళ్ళాను అన్నానికి ఇంచుమించు తన కొడుకు జీవితం పాడైపోతుంది కదా. మరి ఏం చెప్పి ఒప్పించాడో అప్పలరాజు గారికి ఆ సిద్ధార్థ త్యాడి వాళ్ళ నాన్నకే తెలియాలండి. నిజంగా ఒక విధంగా అంత గొప్ప అనుచరుడు అనుకోవాలి. మరి సొంత కొడుకుని, తన యజమాని కొడుకు గురించి ఒక మర్డర్ హత్య కాదు, ఒక యాక్సిడెంట్ అవతల వాడి ప్రాణం పోయే యాక్సిడెంట్ లోని ఒప్పించగలిగాడంటే అది ద మ్యాటర్ ఆఫ్ 35 minutes ఒప్పించగలిగాడంటే మరి ఎంత గొప్ప స్నేహం అనుకోవాలా, ఎంత ఇచ్చి ఒప్పించాలనుకోవాలా దేవుడికే తెలియాలి. అయితే మరి ఎలా
తెలిసిందో అర్థం కాలేదండి. మాకు ఫోన్ వచ్చినప్పుడు కూడా అదేం నిజం కాదు, ఎవరో అబ్బాయి చేశాడు, వాళ్ళ అబ్బాయి చేయలేదని చెప్పాము. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఈ సీసీ కెమెరాలు అంటే టెక్నాలజీ ఎలా పనికొచ్చింది అనమాట. సీసీ కెమెరాలు, పైగా వాళ్ళ సీసీ కెమెరాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన విషయం పోలీసులు పాపం ఎంత కష్టపడి ఎత్తుకారో, ఆ డాక్టర్ దగ్గర వాంగ్మూలం, ఆ డాక్టర్ దాని సీసీ కెమెరాలు, ఆయన ఏదైతే టోల్ గేట్ దాటాడో అది సీసీ కెమెరాలు. కాదండి, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఆ బుల్లెట్ బండి ఎవరిది? ఎవరైతే బలి పశువుగా లోపలికి వెళ్ళాడో సిద్ధార్థ త్యాడిది. అతందా? వీళ్ళది కాదా? అతంది, వీళ్ళది కాదు. ఈ అబ్బాయి ఇంతకు ముందు కూడా 2 సంవత్సరాల క్రితం వైజాగ్ లో ఒక యాక్సిడెంట్ అయ్యిందండి. అయితే ఈ అబ్బాయికి కాళ్ళు చేతులు ఏదో విరిగాయి, అవతల వ్యక్తికి ఏదో చిన్న దెబ్బలు తగిలాయి. ఆ టైంలో కూడా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండొచ్చాడు. మొన్న ఫిబ్రవరికి అబ్బాయికి 18 నిండాయి. అంటే 2 సంవత్సరాల క్రితం కూడా అబ్బాయికి బైక్ ఇచ్చారంటే అప్పుడు యాక్సిడెంట్ అయింది. కనీసం కొడుక్కి ఒకసారి యాక్సిడెంట్ అయింది, కొడుక్కి డ్రైవింగ్ సరిగా రాదన్నప్పుడు ఆ కొడుక్కి లర్నింగ్ లైసెన్స్ ఏదో ఉందంట. మొన్న ఏప్రిల్కో ఫిబ్రవరికో అబ్బాయికి 18 నిండాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ ఆయన 18 సంవత్సరాలు నిండిన యువకుడు, నాట్ మైనర్. 18 నాట్ మైనర్, 18 సంవత్సరాలు మొన్న ఫిబ్రవరికో ఏప్రిల్. రైట్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి శిరీష్ గారు. ఒక్కసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆణిముత్యాలు విందాం ఇప్పుడు. ఎందుకంటే అవి చాలా అసలు ఇవాళ ఈ మొత్తం కేసుకే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలకి హైలైట్ అన్నమాట ఇవాళ ఆయన మాట్లాడిన మాట. ఇలాంటి మాటలు ఎవరు ఇంతకు ముందు మాట్లాడి ఉండరు. ఇలాంటి వాటి మీద చర్చ పెట్టడం కూడా నా అదృష్టం, నిజంగా నా అదృష్టం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట వేయడం. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. రామకృష్ణ గారు, ఇప్పుడు ఇక్కడ ఎవరికి మానవత్వం ఉండాలి? అసలు యాక్సిడెంట్ చేసిన ఆ అబ్బాయికి మానవత్వం ఉండాలా? ఓకే, యాక్సిడెంట్ కావాలని చేసి ఉండకపోవచ్చు, ఆ విషయం మనం కూడా ఒప్పుకుందాం. చేసిన వెంటనే చనిపోయిన అతనికి కుటుంబానికి తెలియపరిచి తనంతట తనుగా లొంగిపోవడం అలాంటి చేయాల్సిన సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి అరవ్ వర్మకి మానవత్వం ఉండాలా? లేకపోతే అరే మా అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు కదా, ఆ కుటుంబాన్ని మనమే ఆదుకోవాలని చెప్పి ముందు కొడుకుకి సంబంధించిన ఆ పోలీసుల దగ్గరికి సరెండర్ చేయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తీసుకుని చేయాల్సిన సిదిరి అప్పలరాజుకి మానవత్వం ఉండాలా? లేక అసలు పట్టుకుని కేసు పెట్టి ఇది చేసిన పోలీసులది తప్ప? నాకేం అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడు, ఏం చెప్పదు. పైగా సెక్షన్ల గురించి మర్డర్ కేసు పెట్టారంట, తప్పంట. హోమిసైడ్ పెట్టారంట, తప్పంట. సూసైడ్ పెట్టారంట, తప్పంట. ఇక ఆ సెక్షన్ల కోసమే మిమ్మల్ని పిలిచా నేను ఇవాళ. వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మేడం శిరీష గారికి నమస్కారం. శిరీష గారికి, మన ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం సార్. నేను మొదటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక చదివి వినిపిస్తాను. చెప్పండి. చదివి వినిపిస్తాను. తర్వాత ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ఎత్తాడు కాబట్టి మీకు చదివి వినిపించాలనుకుంటున్నా. ఇక్కడ ఎఫ్ఐఆర్ మీరు మన దాంట్లో ప్లే చేస్తున్నారు. 106 క్లాస్ 1 చూపించారు. ఇక్కడ ఇంకోటి ఉంది సార్, 106 క్లాస్ 2 ఉంది. క్లాస్ 2 మేడం శిరీష గారికి కూడా నేను డైరెక్ట్ గా అడగబోతున్నా ఈ క్వశ్చన్. Whoever causes death of any person by rash and negligent driving of vehicle not amounting to culpable homicide and escapes
without reporting it to a police officer or a magistrate soon after the incident shall be punished with imprisonment of either discretionary term which may extend to 10 years. Sir, this is the provision. Correct provision applicable in the case of Sidiri Appalraj sir. ఎందుకు సార్ పోలీసులు చదవరు చట్టాలని? 106 ఎందుకు సార్ పెట్టాల్సింది పోయి 106(1) పెట్టారంటారా? అదే కదా నేను అంటున్నది. అదే అర్థమైంది. 101 వస్తుంది, 2 వస్తుంది. అదే 2 లేదు ఇందులో, 1 ఎఫ్ఐఆర్ లో వస్తుంది, 2 వస్తుంది. మరి సెక్షన్స్ మార్చేసి 105 పెట్టారు. 105 జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ 105 ఈ కేసుకు వర్తించదు. ఎందుకంటే ఇక్కడ 106 క్లాస్ 2 క్లియర్ గా 10 years ఇంప్రిజన్మెంట్ చూపిస్తున్నప్పుడు మీరు ఆ వ్యక్తిని రిమాండ్ చేయదలుచుకుంటే 7 years అబౌవ్ ఉంది కాబట్టి దెన్ రిమాండ్ చేయొచ్చు, ఇక్కడ అభ్యంతరం లేదు. మరి ఎందుకు ప్రభుత్వాన్ని బదనాయం చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు రావణ్ కేసులో కూడా ఇదే వాదన చేశాను నేను. కరెక్ట్ చట్టాలను ఎందుకు చుట్టేసి మీరు అటకెక్కిస్తున్నారు పోలీసు వాళ్ళు? ఓరియంటేషన్ అవసరమేమో. ఓరియంటేషన్ కాదు సార్, వాళ్ళకు చాలా కఠినంగా వాళ్ళకు ద రిగరస్ ఓరియంటేషన్ ఇవ్వాలి, నాట్ ఎ సింపుల్ ఓరియంటేషన్. ఇప్పుడు పైన ఉన్న ప్రావిజన్ కనపడింది, దాని కిందనే ఉంది కదా సార్. అరే ఆయన ఏమన్నా సూన్ ఆఫ్టర్ అనే పదం క్లియర్ గా ఉంది కదా, నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి కదా నువ్వు చేసిన నేరాన్ని. మోటార్ వెహికల్ తో ఎవరైనా చంపితే నువ్వు ఇమ్మీడియట్ గా పోలీస్ ఆఫీసర్ కో మెజిస్ట్రేట్ కో చెప్పాలని ఉంది. చెప్పకపోతే 10 సంవత్సరాలు నీకు జైలు శిక్ష అని ఇందులో రాసి ఉందే. అవును, 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని కూడా చట్టం ఉందే. మరి అటువంటిప్పుడు ఆ ప్రావిజన్ ను కప్పిపెట్టేసి ఏదో కొత్త తీసుకొచ్చేసి మా పైన వీళ్ళు కావాలని సెక్షన్స్ మారుస్తున్నారు, మెజిస్ట్రేట్లు రిమాండ్లు తిరస్కరిస్తున్నారు, జడ్జీలు తిడుతున్నా కూడా ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు, కావాలని మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి అవకాశం ఇస్తున్నది ఎవరు? మీరు కాదా? మరి ఏం ఆలోచిస్తోంది ప్రభుత్వం ఈ అంశాలపైన? తెలుసుకోవాలి సార్. అది ఓకే, మీరు అసలు పోలీసులు పెట్టిన సెక్షన్లు కాదు, ఇంకా సీరియస్ సెక్షన్లు ఉన్నాయి, అవి పెట్టాల్సింది పోయి ఈ పనికిమాలిన సెక్షన్లు పెట్టారు అనేది మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఈ సెక్షన్లో భయంకరమైన సెక్షన్లు పెట్టేశారు మా వాళ్ళని ఇది చేసేయడానికి అని అంటూ ఏమన్నాడంటే అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు అవుతూ ఉంటాయి అని అంటే ఎట్లున్నాయంటే చూసి చూడనట్టు వదిలేక ఎందుకు పెట్టారు ఈ కేసులు అన్నట్టుగా మాట్లాడారు. మీరు విన్నారు కదా, 2 సార్లు ప్లే చేశాను నేను. సెకండ్ పార్ట్ వస్తున్నా మానవత్వం గురించి. క్రైమ్స్ కు మానవత్వం ఉండదు సార్, మానవత్వం లేనివాడే క్రైమ్ చేస్తాడు. అందుకోసమనే ఇక్కడ మానవత్వం లేకుండా అనే పదము ప్రయోగించడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హతే లేదు. ఈ భూమి మీద ఎవరైనా మానవత్వం లేదా సార్? అర్హత లేదా, మానవత్వం లేదా అంటున్నా. మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదు ఆయనకు. ఆయన ఎంత మానవ రహితంగా మానవత్వం అనే పదాన్ని ఎక్కడో తొక్కి పట్టేసి ఆయన పరిపాలన చేసిన 5 సంవత్సరాలు చూసాం. మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతుంటే ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ సిదిరి అపరాధి 18 ఏళ్ల కుర్రాన్ని ఈ విధంగా తయారు చేసిన వాళ్ళ పార్టీ నాయకుని బుద్ధి చెప్పుకోవాలి. ఏమయ్యా, ఒక మంత్రిగా చేసిన వ్యక్తివి నీకు ఇంట్లో నీ కొడుకుని సక్రంగా నువ్వు పెంచుకోలేవా, వాళ్ళని ఈ విధంగా ఎందుకు వదిలేస్తావని మేడం గారు చెప్పారు. ఆల్రెడీ ఇంతకు ముందే విశాఖపట్నంలో యాక్సిడెంట్ చేశాడని. అంటే వీళ్ళు మంత్రులు అయ్యేది, ఎమ్మెల్యేలు అయ్యేది, రాజ్యాన్ని పరిపాలించేది వాళ్ళ కూతుర్లను కొడుకులను అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ప్రజల మీదకి వదిలిపెట్టేయడానికి కోసమా రోడ్డు మీదకి వదిలిపెట్టి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి సరిపోయింది సార్. అదే టెక్నాలజీ లేకుంటే అమాయకుడిని వాడి ప్లేస్ లో జైల్లో పెట్టింది. వాడి జీవితం 5 సంవత్సరాలు, ఆ పెట్టిన సెక్షన్ కు శిక్ష 5 సంవత్సరాలు, లేదంటే ఇంక లైఫ్. ఇప్పుడు 105 పెట్టారు, లైఫ్ కంప్లీట్ గా అక్కడే. ఎందుకంటే ఒప్పుకున్నాడు కాబట్టి. నేనే నేరం చేశాను ఒప్పుకున్న తర్వాత విచారణ ఎందుకు, కోర్టులు ఎందుకు? ఇంకా డైరెక్ట్ గా శిక్ష పడేటట్లు ఎత్తపై ఇంకోటి సరెండర్ చేశాడు. కొడుకుని ఇమ్మీడియట్ గా సార్ మంత్రిగా చేసిన వాడికి చట్టాన్ని గౌరవించడం తెలియదా, న్యాయాన్ని గౌరవించడం తెలియదా, నేరం చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో తెలియదా? నీ కన్న కొడుకైతే డ్రెస్సింగ్ చేయిచ్చేస్తావు, బార్డర్స్ దాటిచ్చేస్తావు, అమాయకులను తెచ్చేసి ఆ కేసులో సరెండర్ చేయిచ్చేస్తావు, తప్పుడు సమాచారాన్ని పోలీసులకు అందించేస్తావు. అంటే కనీసం భయమే లేదా మీకు చట్టంలో ఏముందని? ఇటువంటి పనులు చేయకూడదన్న ఒక ఆలోచన కూడా రాదా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు? వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ నాయకులు బయలుదేరుతాడు.
ఆల్రెడీ ఆయన కారు కింద పడి ఒక దళితుడు చనిపోతే అతిగతి లేదు. ఆ విధంగానే వీళ్ళు యాక్సిడెంట్ రేట్ చంపేస్తున్నారు, చంపి డోర్ డెలివరీ చేసేస్తారు, పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి చిన్న పిల్లల్ని కూడా అమ్మనాథ్ గౌడ్ లాంటి వాళ్ళని కాల్చి చంపేస్తారు, ట్రాక్టర్ తో గుద్ది చంపేస్తారు. అయినా కూడా ఈయన మానవత్వం గురించి మాట్లాడడానికి ఈయన బయలుదేరు. రైట్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి, ఒకసారి అదే న్యూస్ ఆవిడకి ఎక్కువ టైం ఇద్దాము, వాళ్ళు మాట్లాడాల్సిన 5 ఎందుకంటే ఆవిడ స్థానిక ఎమ్మెల్యే కూడా. శిరీష్ గారు, ఇక్కడ తెలంగాణలో మొన్న ఒక ఎస్ఐ మంచిర్యాల దగ్గర ఒక ఎస్ఐ గారు మీ నోటీస్కి వచ్చే ఉంటుంది, కూతురు మీద ప్రేమ ఎక్కువయ్యి 6 ఏళ్ళ పాపని స్టీరింగ్ ఇచ్చి కారు నడిపిస్తూ పక్కన ఆయనకు వచ్చి నడిపిస్తుంటే అది స్థానికులు పట్టుకుని ప్రశ్నించడం, అది మీడియాలో అలరవడంతో డీజీపీ గారు ఆయన సస్పెండ్ చేశారు. అంటే అలా ఉంటాయి చట్టాలు, అలా ఉండాలి యాక్షన్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద మీ స్పందన ఏంటండి? జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు, ఆ పిల్లోడు పాపం ప్రభుత్వమే తప్పు చేసింది అన్నట్టుగా. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వికారంగా పిచ్చి పిచ్చిగా ఇది మొదటిసారి మాట్లాడారా? ఆయన ఇంతకు ముందు కూడా ప్రతి దగ్గర పుస్తకంలో ఏదో రాసుకొచ్చి ఇలాగే మాట్లాడతారు కదా. ఆయన ఏమన్నాడు అంటే, వెళ్ళింది మత్స్యకారుల్ని పరామర్శించడానికి, అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి ఒక మత్స్యకార మాజీ మంత్రి గురించి తీసుకొని వచ్చి మత్స్యకార కొడుకు అంటే 18 సంవత్సరాలు పిల్లాడు, పాపం పసిపిల్లాడు, అబ్బాయి తెలుసో గుద్దేస్తే ఒక వ్యక్తి చచ్చిపోతే అరెస్ట్ చేసేస్తారా? అవునండి, మా ప్రభుత్వానికి పాపం చట్టాలు ఎలా ఉంటాయో అలా చేయడమే వచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి చేత బాబాయిని చంపించాక అదే అవినాష్ రెడ్డికి ఏమో ఎంపీ టికెట్ ఇచ్చిన నీలాంటి రాజకీయాలు కూటమి ప్రభుత్వానికి తెలియవు. అలాగే సంజనా సుకన్య అని వెధం వేషాలు వేసిన వాడికి మంత్రి పదం ఇవ్వడం తెలీదు, గంట అరగంట అన్నవాడికి మంత్రి పదం ఇవ్వడం తెలీదు, 70mm సినిమా ఏంటి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ పరువు తీసి ఆంధ్ర పరువు తీసిన ఇంకొకటికి ఎంపీ టికెట్ ఇవ్వడం తెలీదు. అన్నిటికన్నా గ్రేట్ ఏంటంటే ఏ రోజు దళితులని దళితుల గురించి ఓట్ల గురించి ఏంటది ఈ రోజు దొంగ ఏడుపులు ఏడ్చే ఈ జగన్మోహన్ రెడ్డి దళితుడిని డోర్ డెలివరీ చేసిన వాడికి ధైర్యంగా బెయిల్ ఇప్పించి మళ్ళీ కౌన్సిల్ లో తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు చూడండి. అలాంటివి ఎలా వస్తాయండి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ముఖ్యంగా జ్యుడిషియర్ లో ఎలా ఉంటే ఆ చట్టాలు బట్టి అలా చేస్తాను తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా ప్రత్యేక చట్టం ఒక దళితుడైన సుధాకర్ గారికి మాస్క్ అడిగినంత మాత్రాన ఆయన దాదాపు చనిపోయేలా చేసి, ఇందాక జడ్జి గారు అన్నట్టు అమర్నాథ్ గౌడ్ ని కాల్ చేసి చంపిన తప్పులుండవు, ఒక తోట చంద్రయ్యని నందం సుబ్బయ్యని పట్టపగలు రోడ్డు మీద చంపినా కూడా నీ దాంట్లో ఉండవు. ఈ రోజు కూడా అంటే ఇది జోక్ కాదండి, ఈ రోజు నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడే మాటలు ప్రజలు మీరు నేను మాట్లాడగల ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు, చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా 2 సంవత్సరాలు అధికారికి వస్తాను, 3 సంవత్సరాలు అధికారం వస్తాను, అధికారం వస్తే రప్ప నరుకుతాను, ఈ రాష్ట్రం మీద మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన కంపెనీలన్నీ వెడలు కొడతానని తన ప్లాన్ తను వస్తే ఏం చేస్తాడో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రోజు అంటే ఒక వ్యక్తిని అంటే ఎంత అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అప్పల్ రాజు గారు ఒక మత్స్యకారుడు కాబట్టి అక్కడ మత్స్యకారుల గురించి మాట్లాడి మత్స్యకారుల తాలూకా సానుభూతి పొందుదామని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతానండి. ఒక మత్స్యకారుడు పాపం ఒక చంపేసినా శిక్ష వేయకూడదు అంటున్నావు కదా, మరి ఆ మత్స్యకారుడు తాలూకా యాక్సిడెంట్ చేసి చనిపోయిన యాదవ కులస్తుడు యాదవ సామాజిక వర్గం గారికి ఏం మాట్లాడతావు నువ్వు? ఇదే అప్పల్ రాజు గారి కొడుకు నీ కూతుర్ని గుద్దేస్తే కూడా ఇదే మాట మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి, జోక్ కాదు. ఈరోజు అంటే నిజంగా అంటే గొడ్డల పార్టీ అంటే నిజంగా నిరూపించుకున్నారండి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారన్న సామెత ఈరోజు నిరూపణ అవుతుంది. ఏ సిద్ధార్థ త్యాడినైతే బలిపశం చేసి మీరు అప్పచెప్తే వెంటనే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పోలీసులు పంపించేశారో, నీ కొడుకుని కూడా అప్పచెప్పుంటే ఈ పార్టీకి నీ కొడుకు హ్యాపీగా ఇంట్లో ఉండేవాడు కదా. కానీ అహంకారం, నా కొడుకు మీద చెడ్డ పేరు రాకూడదన్న అహంకారం తప్పించడానికి చూసి ఈ రోజు అప్పల్ రాజు కొడుకు జైల్లో ఉన్నాడో ఎక్కడున్నాడో దానికి కర్త కర్మ క్రియ అప్పల్ రాజే. తను చేసుకున్న పాపం చుట్టూ తిరిగి కర్మ విల్ రిటర్న్స్ అన్నట్టు తనకు తగిలింది. అప్పల్ రాజు కొడుకుని యాక్సిడెంట్ చేయమని ఎవరు చెప్పలేదే, యాక్సిడెంట్ అయ్యాక అందరిలాగా ఎందుకు బిహేవ్ చేయలేదు? పెద్ద మా ప్రజా ప్రతినిధిని 4 సంవత్సరాలు మంత్రిగా చేశానని అధికారం చెప్పావు కదా, కొడుకుని మామూలుగా ఇంతకు జడ్జి గారు అన్నట్టు తీసుకెళ్ళి అప్పచెప్తే వాడికి స్టేషన్ బెయిల్ వచ్చి ఇంట్లో ఉండేవాడు కదా మర్యాదగా. నువ్వు చేసిన తప్పుకి ఇంత నిజాయితీగా నువ్వు నీ కొడుకుని అప్పచెప్పావని అమాంతం నీ తాలూకా ఇమేజ్ పెరిగిపోయేది కదా అప్పల్ రాజు. కానీ ఇంకొకరిని బలిపశం చేసావు. ఇప్పుడు 3 తప్పులు చేసావు. చేసిన తప్పుని
కప్పిపుచ్చి నీ కొడుకుని తప్పించాలని చూసావు. నీ కొడుకు ప్లేస్ లో ఇంకొకరిని పెట్టావు. ఈ రోజేమో నా కొడుకుని ప్రభుత్వం అరెస్ట్ చేసిందండి. నువ్వు ఆ తప్పు చేయకపోతే ఈ రోజు నీ కొడుకు అరెస్ట్ కూడా ఉండేది కాదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు 7 years లోపల. యాక్సిడెంట్ అనేది ఎవరు కావాలని చేయరు. ఆ పసిపిల్లాడు, నువ్వు చెప్పిన 18 సంవత్సరాల పసిపిల్లాడు నిజంగా కావాలని చేయలే, కానీ చేసిన తర్వాత చేసిన తప్పులు నువ్వు ముఖ్యంగా 35 నిమిషాల్లోని నీ కొడుకుని తప్పించి ఇంకొకరిని అక్కడ పెట్టి నీ కొడుకుకి డ్రెస్సింగ్ చేపించి నీ కొడుకుని ఊరు దాటిచ్చావు. 35 నిమిషాల్లో 4 పెద్ద, అది మామూలు క్రిమినల్స్ కి బ్రెయిన్ ఉండదు. అవునండి. ఒక శిరీష్ గారు, ఇప్పుడు అప్పలరాజు గారు ఎక్కడున్నారు? ఎందుకంటే ఆయన దీంట్లో ఆయన కూడా A3గా ఉన్నట్టున్నాడు. సాక్షుల్ని మేనేజ్ చేసే ప్రయత్నము, అసలు నిందితుడినే మార్చేసి ఎవరినో తీసుకొచ్చి పెట్టే ప్రయత్నము, కొంత డబ్బు కూడా ఇచ్చాడని ఇవన్నీ వచ్చాయి కదా బయటికి. ఆయన పరారీలో ఉన్నాడా? ఒకటి. రెండోది, ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు ఎలాగైతే సాక్షుల్ని మేనేజ్ చేసి ఆ కేసులో ఇరుక్కుని ఇప్పుడు తిరుగుతున్నాడు దాంట్లో 2వ కేసులో, ఇప్పుడు ఈయన కూడా అలాగే ఇరుక్కున్నాడా? ఈయన ఎక్కడ పరారీలో ఉన్నాడా? తెలీదండి. ఎందుకంటే చాలా మంది నిన్నటి నుంచి కాదు, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ అబ్బాయి దొరికిపోయినప్పటి నుంచి అప్పల్ రాజు ప్రతి అవకాశాన్ని రాజకీయంగానే ఉపయోగించుకుంటాడు. గౌతు శిరీష నా కొడుకుని, నా కుటుంబం జోలికి వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేపించింది, నా కొడుకుని లోపలికి వెళ్ళేలా చేసిందని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టిస్తున్నాడు. కానీ బుర్ర అర్థం కాంది, నీ కొడుకు చేసింది చాలా క్లియర్ గా, ఎంత 70mm సినిమాలలాగా మీరు అన్నట్టు సీసీ కెమెరాల్లో ఉంది కదా. ఇంకా మీరు అన్నట్టు ఆయన అనంతబాబు హత్య చేసినట్టు సాక్ష్యాలు అవి ఉండాలేమో, ఎందుకంటే ఎవరు హత్య చేసినట్టు వీడియోలు లేవు. సాక్ష్యాధారాలు సాక్షులు బట్టి అరెస్ట్ చేశాం. నిజంగా ఈ రోజు నీ కొడుకు చేసింది ఎవడి సాక్ష్యమో అక్కర్లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి. నీ కొడుకుని దాటించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. నువ్వు తీసుకెళ్లిన కారు కనిపిస్తుంది. నువ్వు ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లావు, ఆ డాక్టర్ నా దగ్గరికి వచ్చాడు, స్కిడ్ అయి పడ్డాడని చెప్పి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ సాక్ష్యం ఉంది. ఇంకా ఏ మొహం పెట్టుకొని నా కుటుంబాన్ని గౌతు శిరీష పెట్టించని దీన్ని కూడా రాజకీయం చేస్తున్నాడు. మీరు నమ్ముతారో నమ్మనండి, ఇది అయినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా, నేను అసలు మామూలుగానే పోలీసులతో నాకు పని ఉండదు, నేను మాట్లాడను. ఆ అబ్బాయి ఎవరో చేసినప్పుడు కూడా ఓకే, పోలీస్ విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్ అనుకున్నాను. నేను మొన్న మార్నింగ్ కి అప్పల్ రాజు కొడుకు చేశాడంటే ఓహో ఇంత నడిచిందా అనుకున్నాం. మీరు అన్నట్టు అప్పల్ రాజు గారిని థర్డ్ గా చేర్చినా కూడా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు కూడా నాకు తెలియదు. బికాస్ అందుకని అడిగా మిమ్మల్ని. తెలీదండి నిజంగా. ఎందుకంటే అప్పల్ రాజు చేసిన తప్పులు ఈ రోజు అప్పల్ రాజు కొడుకు ఇరుక్కున్నాడు. నిజంగా పసిపిల్లాడి జీవితాన్ని నాశనం చేసింది ఎవరన్నా అడిగితే సొంత తండ్రే. వాడికి నిజంగా నువ్వు పంపించుంటే ఈ రోజు నీ ఇంట్లో నీ తల్లి తండ్రి దగ్గర ఉండేవాడు. అతి తెలివితో క్రూరత్వంతో నువ్వు వాడిని ఏదో అసలు నిజంగా అండి, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పి 10 నిమిషాల్లో ఇంకొక బలి కోసం రెడీ చేశారన్నది నాకు షాకింగ్ గా ఉంది. అది సినిమాల్లో కూడా అంత స్పీడ్ గా జరగదేమో, నెక్స్ట్ ఫ్రేమ్ లోనే వచ్చేసేవాళ్ళు. అంటే ఎంత చెప్తే ఇంకొక అంతే వయసు పిల్లాడిని, ఆ పిల్లాడి తండ్రి కూడా నా పిల్లాడి జీవితం పోతే పోనని వదిలేస్తాడో, అది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి. వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం అలాంటిదేమో. రామకృష్ణ గారు, ఎనీ కంక్లూజివ్ రిమార్క్స్? 1 minute ప్లీజ్. సార్, కన్క్లూజన్ అంటే నేను అంటున్నది ఏమిటంటే కొంచెము జాగ్రత్త పడాలి సార్ కూటమి ప్రభుత్వం. సరే, ఓకే. సెక్షన్ల విషయంలో సెక్షన్ మీద మీరు చెప్పారు ఇందాక, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్స్, సెక్షన్స్ కానీ జ్యుడిషియరీ పరంగా కానీ. చూద్దాం ఏం జరుగుతుందో సార్. ఇక్కడ న్యాయము చట్టం అనేది తన పని తను చేసుకుపోయినట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్. అర్థమయ్యే విధంగా ఒక లెసన్ ఇస్తే ఆయన ఈ కార్యక్రమాలని మానుకుంటాడు. లేదనుకో ప్రతిసారి ఏదో ఒకటి ప్రజలను తప్పుదారి పట్టించాలని ఏదో రూపంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడము. ఆ చిన్నపిల్లాడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే 10th క్లాస్ పేపర్లు కొట్టేశాడన్న ఆ భ్రమలోనే ఉండిపోయాడు ఆయన. అంటే చిన్నపిల్లాడు చేస్తే నేరం కాదన్నట్లు. అంతే. ఇంకా వయసుతో పని లేదు, ఇప్పుడు నేరానికి వయసుతో పని లేదన్నట్లుగా ఈ చేస్తున్నవన్నీ క్రైమ్లు. కానీ చిన్నపిల్లాడు అని ప్రతి చోట వచ్చి ఆయన చెప్పడం గంజాయి ముఠ. అంటే ఆయనకు అర్థం కాదు ఏంటంటే ఈ సమాజంలో చట్ట ప్రకారం జువెనైల్ హోమ్స్ కూడా ఉంటాయి, బాల నేరస్తుల్ని కూడా వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి అనే విషయం ఆయనకు అర్థం కాలేదనుకుంటా. బహుశా తెలుసుకోవాలి. మర్చిపోయాడు సార్, చట్టము న్యాయం అనేది మర్చిపోయాడు ఆయన. ఒకటి ఆయన మీరు అన్నట్లుగా ఆయన తెలిసింది గొడ్డలను ఎలా ఉపయోగించాలి తప్ప ఇంకేది తెలియదు. రైట్ రామకృష్ణ గారు, థాంక్యూ వెరీ మచ్.